హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా, ఎలాంటి బేక్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకి చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక 1 కప్పు ఉప్మా రవ్వనైతే వేసుకోండి. వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోండి. మనకి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి ఈ రవ్వ అనేటువంటిది మాడిపోతుందన్నమాట. చూడండి, మనకి రవ్వ అనేటువంటిది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇందులోనే కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్పుల వరకు అయితే యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి అయితే 2 కప్స్ మిల్క్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయకుండా ఈ నెయ్యిలోనే కరిగేలాగా కలుపుకోండి. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే షుగర్ తీసుకున్నాను. దీన్ని అయితే ఈ విధంగా కలుపుతుంటే మనకి షుగర్ అనేటువంటిది నెమ్మదిగా అయితే కరుగుతుంది. కొంచెం కొంచెం అయితే కరుగుకుంటూ మనకి ఈ విధంగా మంచిగా షుగర్ క్యారమెల్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అవుతుందన్నమాట. మనకైతే మంచిగా షుగర్ క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ చూడండి ఎంత గట్టిగా అయిపోయింది. ఈ రవ్వని ఒకసారి మంచిగా కలుపుకొని షుగర్ క్యారమెల్లో అయితే ఈ రవ్వను వేసుకోండి. వేసుకొని ఇందులో కూడా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఈ టైంలో స్టవ్ అయితే సిమ్లో ఉంచుకోండి. మనకి కాస్త ఈ విధంగా గట్టిపడే వరకు అయితే ఉంచుకోవాలి సిమ్లోనే. ఈ విధంగా అయిన తర్వాత మనము చివరగా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ నెయ్యి కరిగే వరకు ఒకసారి మంచిగా కలపండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ లేదా నెయ్యిని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. వేసుకొని ఈ రవ్వ మిశ్రమంని కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని మంచిగా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోండి. దీన్నైతే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ సమానంగా అంతా ఒకే విధంగా ఉండేలాగా అయితే చేసుకోండి. చేసుకొని దీన్నైతే చల్లారనివ్వండి. చూడండి, మీకు ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనకు. చూడండి, టైం కూడా మేమంత ఎక్కువ పట్టలేదు. 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.